వెరీ ఎర్లీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఒక వినూత్నమైన వీడియో తీయబోతున్నాము. అదేంటంటే ఒక పేపర్ బై కష్టాలు, అదేవిధంగా మనకు ఎర్లీ మార్నింగ్ మనం లేసేసరికి మన ఇంటి ముందు పేపర్ ఏ విధంగా వస్తుంది. ఎంతోమంది కష్టపడి విలేకరులు వివిధ రకాల వార్తలు సేకరించి ఎప్పుడైతే పేపర్ కంపెనీకి ఇస్తారో వారు పేపర్ ప్రింట్ చేసిన తర్వాత మన ఏరియాకి ఏ విధంగా వస్తుంది, మన ఏరియా ఒక పాయింట్ నుంచి మన ఇంటికి ఏ విధంగా చేరబడుతుంది అనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బికి ఛానల్. ఇప్పుడు మన దగ్గర టైం 5 అవుతుంది. ఈ 5 గంటల లోపు వీళ్ళు ఇక్కడికి వచ్చి వివిధ రకాల పేపర్ హ్యాకర్స్ మనకి ఇక్కడ ఉన్నారు. వీళ్ళ మాటలలో విన్నాము వీళ్ళు ఏ విధంగా పేపర్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అదేవిధంగా ఇంత మార్నింగ్ లేసి ఇంత సర్వీస్ చేస్తున్నారు కదా, వీళ్ళకి దీనివల్ల వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉందో వాళ్ళ మాటలలో విన్నాము. చెప్పండి సుధాకర్ గారు, మీరు ఎన్ని గంటలకు చేసి ఇక్కడికి వస్తారు? అదేవిధంగా మీరు ఇంకొకటి ఏంటంటే ఈ పేపర్ బిజినెస్ అంటే ఈ పని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? నేను ఈ పేపర్ బిజినెస్ 6వ తరగతి నుంచి చేస్తున్నాను. ఇప్పుడు వరకు 4 వేలు దాటిపోయింది. అలాగా 4 గంటలకు నేను ఇక్కడికి వస్తున్నాను. 4 గంటలకు వస్తే ఒక్కొక్క పేపరు 4 గంటల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈసీ, టైమ్స్ ఆఫ్ ఇండియా 4 గంటల నుంచి 4:30 వరకు పేపర్ మాకు వస్తుంది. మేము 5 గంటల నుంచి ఒక్కొక్క పిల్లలకి ఇచ్చేసి మేము కాలనీలో పంపిస్తాం. కష్టపడితే ఫలితం ఉంది. ఫలితం ఉండబట్టే నేను ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. మాకు కూడా బెనిఫిట్ ఉంది. బెనిఫిట్ ఉండబట్టే మేము పనిచేస్తున్నాం. మాకు సరైన టైం కూడా బిల్లులు వస్తాయి. మేము కూడా బిల్లు పట్టుకుంటాం. బిల్లులు వసూలు చేసేసేసి అవి వేసేటప్పుడు మేము బట్టి చేసుకుంటాం. 3 గంటలకు వేసి వస్తున్నారు. ఎన్ని గంటలకి పని అయిపోతుందండి? 7 గంటల వరకు అయిపోతుంది. 7 గంటల వరకు అయిపోతుంది. మేము పిల్లలకి ఇస్తాము. పిల్లలకి ఇచ్చేసేసి ఆ టైం బట్టి కాలనీలో 7 గంటల వరకు చేయడం అయిపోతుంది. ఏం పేరండి? ఓకే. ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? పిల్లలు ఎంతమంది ఉన్నారు? బాబు పెద్దవాళ్ళేనా? బాబుకి మ్యారేజ్ కాలేదు, పాపకి అయింది. ఇద్దరు ఆడుతున్నారు. ఈ పని చేస్తూనే మీరు పిల్లలు పెంచి పెద్ద చేస్తారా? అవునండి. ఓకే. ఎట్లా ఉంటాయండి మీది? ఒకప్పుడు వడ్డీ పని నడిచాను అని ఉన్నాడు. అవునండి. ఆయన దగ్గర 20 సంవత్సరాలు పని చేశాను. ఓకే. ఆయన ఒక ఇల్లు కొని ఇచ్చాడు నాకు. ఆ ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు ఈ మధ్య పేపర్ వేస్తున్నాను. కిరాణా షాప్ ఉంది. పేపర్ అయిపోయింది, కిరాణా షాప్ లో కూర్చుంటాను. ఓకే. సో మీరు సైకిల్ మీదనే సర్వీస్ చేస్తున్నారా? సైకిల్ మీద వేస్తాను. సైకిల్ మీద సర్వీస్ చేస్తున్నారు. అబ్బాయి ఉన్నాడు కానీ పిడ్స్ ఉన్నాను. అబ్బాయి కొంచెం పిడ్స్ వస్తే ఆయన పని చేయడు, ఇంట్లోనే ఉంటాడు. అంటే ఇంకా మీరు మీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 33 అంటే 33-36 సంవత్సరాల అబ్బాయిని మీరే పోషించాల్సి వస్తుంది ఈ పేపర్ మీదనే, ఈ పేపర్ ఆధారంగానే. అదేవిధంగా కిరాణం షాప్ కూడా కిరాణా షాప్ కూడా ఉందండి. రాత్రి 11-12 గంటల వరకు చూసుకుంటాం మీరు రాత్రి.
ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కార్తికేయ గారు. చెప్పండి కార్తికేయ గారు, సీజన్స్ ఉంటాయి, కొంచెం బయట ఒక షెల్టర్ లేకుండా ఇక్కడ కూర్చొని లేకపోతే అక్కడక్కడ పెడతారు పేపర్స్ అని వింటున్నాను, చూస్తున్నారు ఇక్కడ. సో మీరు వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా వీటిని ఎట్లా సర్వీస్ చేయడానికి ప్రయత్నిస్తారు, అదేవిధంగా చలికాలం ఎండాకాలం మిగతా రకాల ఎండాకాలం అంటే మీకు కరెక్ట్ గానే ఉంటుందేమో, మిగతా టైంలో ఎలా ఉండొచ్చు వర్షం పడే పెట్టుకుని నార్మల్ గా సర్వీస్ చేస్తున్నాం. షెల్టర్ గిల్టర్ అనేది ఎప్పుడు ఇదే పరిస్థితి, ఎప్పుడు ఇదే వర్షం వచ్చినా వాళ్ళు వచ్చిన. మరి వివిధ రకాల భవనాలు అవి ఉంటున్నాయి కదా, మీరు కూడా ఏదైనా ఒక పెద్ద షెల్టర్ గవర్నమెంట్ నుంచి ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి ఒక బిజినెస్ అయినా సర్వీస్ లో ఉంది కాబట్టి మీరు ఒక ప్లేస్ తీసుకొని ఇట్లా మాకు ఈ సీజనల్ లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏమైనా గవర్నమెంట్ కి చెప్పాలి. ఇప్పటివరకు చెప్పలేదు. ఒకవేళ ఫర్దర్ ఏమన్నా ఇప్పుడు మీ ద్వారా ఏమన్నా గవర్నమెంట్ కూడా వస్తారు మంచిది. చెప్పండి మహమ్మద్ గారు, మీరు ఇప్పుడు ఈ బిజినెస్ లో ఎంత కాలం నుంచి ఉన్నారు, అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మీరు ఏ విధంగా అంటే మీరు ఇట్లా అనుకుంటున్నారా, మీ వల్ల చాలా మంది న్యూస్ చదువుతున్నారు, మీ వల్ల ఉద్యోగం అనేది అందరికీ పంచబడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. మేడం మేము 10 years మేము ఉన్నప్పుడు లేదు. లాక్డౌన్ తర్వాత చాలా పెద్దలు తగినాయి, ఎందుకంటే చదివే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అందరూ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఒక్కొక్క హ్యాకర్కి అప్పుడు 1800 పేపర్స్ ఉండే, 2300, 200, 400 పేపర్స్ వచ్చారండి. చదివేటప్పుడు లేరండి, మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఒక్కొక్కళ్ళ దగ్గర 800, 1000, 1500 పేపర్స్. లాక్డౌన్ తర్వాత చాలా పేపర్స్ తగ్గినాయి మేడం. ఇది ఇప్పుడు ఈ పేపర్ ఫీల్డ్లో ఏదో చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామంటే కొంచెం చాలా రోజుల నుంచి చేస్తున్నాం కాబట్టి ఉన్నామంటే లేదంటే ఇప్పుడు చిన్న బాయ్స్ కానీ ఈ ఫీల్డ్లో ఫేస్ చేసేది ఏంటంటే బాయ్స్ రావట్లేదు, మెయిన్ ప్రాబ్లం అది ఉంటుంది. ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాయ్స్కి మేము ఇచ్చే జీతం ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు బాయ్స్ ఒక 50 పేపర్స్ 800 ఇట్లా 30 పేపర్స్ 50 పేపర్స్ ఇట్లా చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు పాల ప్యాకెట్లో మిల్క్ బాయ్కి ఎక్కడ వెళ్తున్నారు. అక్కడ ఏంటంటే అక్కడ మేము ఇక్కడ ఇచ్చే శాలరీ ఒక బాయ్ ఒక 50-60 పేపర్ వేస్తారండి. ఒక బాయ్ 300-200 పేపర్ వేయలేడు. మినిమం ఒక 800 పేపర్స్ ఉన్నాయంటే ఒక 10 మంది బాయ్స్ కావాలండి. ఈ ఒక బాయ్ హిందీ కనుక 50-60 ఇంట్లోకి వేసి వేయాలంటే ఆయన కష్టం. అందులో బాయ్ ఏం చేస్తుంటే 60-50 పేపర్లు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కాలంలో బాయ్స్ కావట్లేదు, ఇది చాలా పేపర్లు తగ్గినాయి ఆల్రెడీ. లాక్డౌన్ తర్వాత ఇప్పుడు ఎవరు పిల్లలు చదివే వాళ్ళు ఎవరున్నారు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళే, పిల్లలు చదివాళ్ళే చదువుతున్నారు. యూత్ అయితే పేపర్స్ కూడా చదవట్లేదండి. పేపర్లు అయితే చాలా తగ్గినాయి. దీని గురించి ప్రాఫిట్ అంతా మున్పటి కన్నా ప్రాఫిట్ లేదండి. ఎండాకాలంలో పడవాలి, వర్షాలు రావాలి, పోవాలి, బాయ్స్కి పేపర్ లైన్లో పెట్టి బాయ్స్కి పిలిచి పంచి వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి లైన్లకు పంపాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మనతో పాటు పాండు గారు ఉన్నారు, పాండు గారి మాటలలో విన్నాము. చెప్పండి పాండు గారు, ఇంత పెద్ద జగద్గిరి గుట్టకి ఎంతమంది సర్వీస్ చేస్తున్నారు ఈ పేపర్ బిజినెస్? 30 నుంచి 40 మంది ఉంటారు. హ్యాకర్స్ ఉన్నారు, పేపర్ బాయ్స్ ఇంక్లూడింగ్ ఉన్నారు. సపరేట్ ఎంతమంది ఉండొచ్చు పేపర్ బాయ్? వాళ్ళు ఒక ఉంటారు, ఈజీగా 50 మంది వరకు ఒక మనిషికి 3 ఉంటారు. అంటే ముగ్గురు హ్యాకర్కి 3 ఉంటారు. సో టోటల్ ఓవరాల్ గా ఒక 150 మెంబర్స్ వరకు సర్వీస్ చేస్తున్నారు. ఓకే, పేపర్ రావడానికి ఇంటింటికి పేపర్ వచ్చి మనకు ఎవ్రీ మార్నింగ్ వార్తలు చదవడంలో కనీసం 150 మంది పాత్ర ఉంది. ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. అదే పాండు గారు ఇంకొక మాట చెప్పారు, మీరు 2 రోజుల నుంచి ఏమైనా కష్టాలు నష్టాలు కరోనా టైంలో ఎట్లా ఉందండి పేపర్? అప్పుడు కూడా వేసారా పేపర్? ఓకే, పేపర్ వేసారు. లాక్డౌన్ టైం జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది? బాగుంది. ఓకే, ఇంకా వేరే తర్వాత మీరు నాకు తెలిసి 10 వరకు టైం మీకు అంతా అయిపోతుందేమో. 7 అన్నారు,
అంటే 7-8 వరకు అయిపోతుంది. తర్వాత టైం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? ఈ కలెక్షన్ ఉంటాయి కదండి, కస్టమర్ కలెక్షన్ చేసుకోవాలి, స్టార్స్ ఉంటాయి స్టార్స్ తీసుకోవాలి, అని మాత్రం మాకు ఉంటుంది. మనతో పాటు మరొక హ్యాకర్ ఉన్నారు, తన మాటల్లో విన్నాము. చెప్పండి, పేరండి? రామ్ గారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2009 చేస్తున్నారు. 14 ఇయర్స్ అవుతుంది. ఓకే, మీరు సొంతంగా పేపర్ వేస్తారా? ఓకే, లైన్ ఇస్తారు. ఏమైనా ఇబ్బందులు చూసారా అంటే మీరు పేపర్ వేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఏమైనా? అంటే చాలా మంది వింటాం, పొద్దున్నే వెళ్తారు, కుక్కలు వస్తున్నాయి అవి ఇవి చెప్తారు, కొన్ని వింటాము. ఓకే, మీకు ఎలా ఉందండి జాబ్ సాటిస్ఫాక్షన్? ఎట్లా ఉంది? పర్లేదు, పిల్లలంటే చేయలేరు అని అప్పట్లో చేస్తున్నారు. ఇప్పుడు పేపర్ అంటేనే ప్రతిరోజు ఇంటికి రావాల్సిందే. ఏదో నాకు తెలిసి ఒక 2-3 రోజులు హాలిడేస్ ఉంటాయేమో. హాలిడేస్ ఉంటాయి, వినాయక చవితి, దసరా, సంక్రాంతి, దీపావళి, ఒక 4 రోజులు సంవత్సరానికి 4 రోజులు హాలిడేస్. మిగతా 361 days పేపర్కి అయితే వస్తాయి. మరి మీకు ఎట్లా ఉంటాయి లీవ్స్? మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? మేము లీవ్లు ఏం తీసుకోం, ఎక్కువ వెళ్ళాం, మళ్ళీ నైట్ ఆ.